అన్నమ్మ రాము సోము కథ. ఒక చిన్న పల్లెలో అన్నమ్మ అనే పేద మహిళ ఉండేది. ఆమెకు రాము సోము అనే ఇద్దరు పిల్లలు. చిన్నప్పుడే వాళ్ళ తండ్రి చనిపోవడంతో పిల్లల బాధ్యత అంతా అన్నమ్మపై పడింది. ఆ పల్లె దగ్గర చిన్న అడవి, దూరంగా పెద్ద కొండలుండేవి. అన్నమ్మ అడవిలోకి వెళ్లి ఔషధ మూలికలు, ఆకులు సేకరించి గ్రామంలోని వైద్యుడికి ఇచ్చేది. అతను ఇచ్చే కొద్దిపాటి దానంతో వాళ్ళు జీవించేవారు. కాలం గడిచింది. రాము 16 సంవత్సరాలు, సోము 12 సంవత్సరాలు అయ్యారు. ఇద్దరూ తల్లికి మూలికలు కోయడంలో సహాయం చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు వైద్యుడు ఒక ప్రత్యేకమైన మూలిక గురించి చెప్పి దాని లక్షణాలు వివరించి తెమ్మన్నాడు. రాము సోము అడవంతా వెతికినా అది దొరకలేదు. చివరకు ఆ మూలికలు దూరంగా ఉన్న కొండల్లో దొరుకుతాయని అన్నమ్మ చెప్పింది. మర్నాడు ఉదయమే ఇద్దరూ బయలుదేరారు. ఎండ మండుతున్నా, రాళ్లు వేడెక్కుతున్నా వాళ్ళు వెతికారు. సాయంత్రానికి 2 సంచుల్ని మూలికలతో నింపారు. సోము, అన్నా, ఇంటికి బయలుదేరుదాం అన్నాడు. రాము అలసటతో, ఈ రాత్రి ఇక్కడే పడుకుందాం అన్నాడు. ఇద్దరికీ భయం వేసినా చివరకు అక్కడే పడుకున్నారు. రాత్రి నిశ్శబ్దంగా మారింది. వెన్నెల పడుచుకుంది. అకస్మాత్తుగా నవ్వులు వినిపించాయి. రాము సోము భయంతో చుట్టూ చూశారు. ఒక రాతి వెనుక నుంచి అందమైన గంధర్వ కన్యలు బయటకు వచ్చారు. వాళ్ళు చుట్టూ తిరుగుతూ నాట్యం చేశారు. భయం పోయి అన్నదమ్ములు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ గంధర్వ కన్యలు వారిని ఒక ఇంద్రధనుస్సు వంతెన మీదుగా తమ లోకానికి తీసుకెళ్లారు. అక్కడి అందాలు, పాటలు, సంతోషం ఇవన్నీ చూసి రాము సోము అన్నీ మరిచిపోయారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. ఒకరోజు వాళ్ళు అక్కడి కొండల్లో తిరుగుతుండగా ఒక చిన్న మొక్క కనిపించింది. ఇది మనం వెతికిన మూలికే కదా అని గుర్తుకు వచ్చింది. అప్పుడు వాళ్లకు అమ్మ గుర్తొచ్చింది. వెంటనే గంధర్వ కన్యల దగ్గరకు వెళ్ళి, మేము ఇక్కడికి వచ్చి ఎంతకాలమైంది అని అడిగారు. వాళ్ళు నవ్వుతూ, మా లోకంలో కాలాన్ని కొలవడం ఉండదు అన్నారు. అప్పుడే రాము సోము ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇంటికి తిరుగు గ్రామానికి చేరుకుని తమ ఇంటి తలుపు తట్టారు. ఒక వృద్ధురాలు తలుపు తెరిచింది. ఆమె వారిని చూసి ఆశ్చర్యపోయింది. మీరు నా పిల్లలేనా? 12 సంవత్సరాల తర్వాత కూడా అలాగే ఉన్నారు అంటూ కన్నీళ్లతో కౌగిలించుకుంది. అన్నమ్మే అది. రాము సోము ఆశ్చర్యపోయారు. వాళ్లకు మాత్రం అది నిన్న జరిగినట్టే అనిపించింది. అమ్మ సంచులు తీసుకుని చూసింది. అందులో మూలికలు కాకుండా మెరిసే ముత్యాలు, రత్నాలు ఉన్నాయి. అన్నమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. రాము సోము అనుకున్నారు ముత్యాలు తెచ్చినందుకు అమ్మ సంతోషపడుతోంది అని. కానీ నిజానికి తన పిల్లలు ప్రాణాలతో తిరిగి